ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ హూద్ యొక్క అనువాదాన్ని చదువుదాం. ఈ సూరహ యూనుస్ తరువాత అంతిమ మక్కా కాలంలో అవతరింపచేయబడింది. ఇందులో 123 ఆయాతులు ఉన్నాయి. ఇందులో మానవుల పరస్పర వ్యవహారాలను గురించిన చర్చ ఉంది. ముఖ్యంగా ఆయత్ నెంబర్ 117లో మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంత వరకు అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు అని పేర్కొనబడి ఉంది. ఈ సూరా యొక్క పేరును 50వ ఆయత్ నుండి గ్రహింపబడింది. హూద్ అలైహిస్సలాం అరబు ప్రవక్త. ఈ సూరాలో ఇంకా 2 అరబు ప్రవక్తల ప్రస్తావన కూడా ఉంది. వారు సమూద్ జాతికి చెందిన సాలే అలైహిస్సలాం మరియు మదియన్ ప్రాంతానికి చెందిన షోయబ్ అలైహిస్సలాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇది ఒక ఫర్మానా. ఇందులోని ఆయాతులు నిర్దుష్టమైనవి, సవివరంగా చెప్పబడినవి. వివేకవంతుడు, అన్నీ ఎరిగినవాడు అయిన వాని తరపు నుండి ఈ ఫర్మానా ఏమిటంటే, నీవు అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకు. నేను ఆయన తరపు నుండి నీకు హెచ్చరిక చేసేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి కూడా. ఇంకా మీరు మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు మరలండి. అప్పుడు ఆయన ఒక నిర్ణీత కాలం వరకు మీకు మంచి జీవిత సామాగ్రిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి వానికి ఆయన తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కానీ మీరు గనక విముఖులైతే ఒక అతి భయంకరమైన దినం నాటి యాతనకు మీరు గురి అవుతారేమో అని నేను భయపడుతున్నాను. మీరందరూ అల్లా వైపునకే మరలవలసి ఉన్నది. ఆయన సర్వమూ చేయగల సమర్థుడు. చూడండి, వారు తమ వక్షములను తిప్పుకుంటారు అతని నుండి దాక్కుందామని. జాగ్రత్త, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పటికీ అల్లా వారి గుప్త విషయాలను ఎరుగును, వారి బహిరంగ విషయాలను ఎరుగును. ఆయన హృదయాలలో ఉన్న రహస్యాలను కూడా ఎరుగును. ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లా బాధ్యతలో లేకుండా లేదు. ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో, అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆకాశాలను భూమిని 6 దినాలలో సృష్టించిన వాడు ఆయనే. దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్లపై ఉండేది. మీలో ఎవడు మంచి పనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ప్రవక్త, ఇప్పుడు నీవు గనక వారితో, ప్రజలారా, మరణించిన తరువాత మీరు మళ్ళీ లేపబడతారు అని అంటే, అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు, ఇది స్పష్టమైన ఇంద్రజాలం. ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి వరకు వాయిదా వేస్తే వారు అసలు దానిని ఏ వస్తువు పట్టి ఆపుతోంది అని అనటం ప్రారంభిస్తారు. వినండి, ఆ శిక్ష సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేరు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని చుట్టుముట్టుతుంది. ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు, కృతజ్ఞత చూపుతాడు. అతనిపై పడిన ఆపద తొలగిన తరువాత ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే కష్టాలన్నీ తొలగిపోయాయి అని అంటాడు. అతడు తరువాత ఉబ్బి తబ్బిబ్బవుతాడు, విర్రవీగుతాడు. సహనశీలురు, సత్కార్యపరులు అయిన వారు మాత్రమే ఈ దోషానికి అతీతులు. వారికే మన్నింపు, పెద్ద బహుమానమును. ప్రవక్త, వహీ ద్వారా నీకు తెలపబడుతూ ఉన్న విషయాలలో దేనినైనా ప్రకటించకుండా వదిలిపెట్టబోకుము సుమా. వారు ఈ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దింపబడలేదు, లేదా ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు అని అంటారని నీ మనసు బాధపడకూడదు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు. ఆపై అన్నింటికీ అల్లాయే బాధ్యుడు. ప్రవక్తయే స్వయంగా ఈ గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా? ఇలా అను. సరే, విషయం గనక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన 10 సూరాలను మీరు రచించి తీసుకురండి. అల్లాను తప్ప మీ ఆరాధ్య దైవాలలో ఎవరినైనా సరే సహాయం కొరకు పిలవగలిగితే పిలుచుకోండి. మీరే గనక వారిని ఆరాధ్య దైవాలుగా భావించడంలో సత్యవంతులే అయితే. ఇప్పుడు ఒకవేళ వారు, మీ ఆరాధ్య దైవాలు, మీ సహాయం కొరకు రాలేకపోతే తెలుసుకోండి, ఈ గ్రంథం అల్లాహ్ ఎరుకతోనే అవతరించిందని.
అల్లా తప్ప నిజమైన దేవుడు మరొకడు లేడని. ఇప్పుడైనా మీరు ఈ సత్య విషయాన్ని శిరసా వహిస్తారా? కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షకాలను కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కువ చేయటమంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. అక్కడ తెలిసిపోతుంది వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలిసిపోయింది అని. వారు చేసినదంతా కేవలం మిథ్య అని. ఒక వ్యక్తి తన ప్రభువు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆపై ప్రభువు తరపు నుండి ఆ నిదర్శనాన్ని బలపరుస్తూ ఒక సాక్షి కూడా వచ్చింది. ఆ వ్యక్తికి పూర్వం మార్గదర్శకంగా, కారుణ్యంగా వచ్చిన మూసా అలైహిస్సలాం గ్రంథం కూడా ఉన్నది. అటువంటి వ్యక్తి కూడా ప్రపంచ పూజారులు మాదిరిగా ఈ సందేశాన్ని తిరస్కరించగలుగుతాడా? అటువంటి ప్రజలు దానిని తప్పకుండా విశ్వసిస్తారు. మానవ వర్గాలలో ఏ వర్గమైనా సరే దానిని తిరస్కరిస్తే దానికి వాగ్దానం చేయబడిన నివాస స్థానం నరకము. కనుక ప్రవక్త, దాని విషయంలో నీవు ఏ సంశయానికి లోను కావద్దు. అది నీ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యము. కాని చాలామంది నమ్మరు. అల్లాకు అబద్ధం అంటగట్టేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు అల్లా సమక్షంలో హాజరవుతారు. తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వారే అని అప్పుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను, దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది. దేవుని మార్గం నుండి ప్రజలను ఆపే దుర్మార్గుల మీద, ఆయన మార్గాన్ని వక్రీకరించగోరే దుర్మార్గుల మీద, పరలోకాన్ని తిరస్కరించే దుర్మార్గుల మీద. వారు భూమిపై అల్లాను నిస్సహాయునిగా చేయలేకపోయారు. అల్లాకు వ్యతిరేకంగా వారిని రక్షించేవాడు కూడా లేకుండా పోయాడు. వారికి ఇప్పుడు రెట్టింపు శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాటను వినేవారు కాదు. స్వయంగా వారికి ఏ విషయమూ తట్టేది కాదు. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్నవారు, తాము కల్పించిన దానినంతా కోల్పోయిన వారు వారే. వారు పరలోకంలో అందరికంటే అధికంగా నష్టపోవటం అనివార్యం. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, తమ ప్రభువుకే అంకితమైపోయిన వారు నిశ్చయంగా స్వర్గానికి పోతారు. స్వర్గంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. ఈ ఉభయపక్షాల పోలిక ఇలా ఉంది. ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు. రెండోవాడు చూడగలిగేవాడు, వినగలిగేవాడు. వారు ఉభయులు సమానులవుతారా? మీరు ఈ పోలిక ద్వారా గుణపాఠాన్ని గ్రహించరా? మేము నూహు అలైహిస్సలాంను అతని జాతి వైపునకు పంపాము. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అతను ఇలా ప్రకటించాడు, నేను స్పష్టంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకండి. అలా చేస్తే మీపై ఒక రోజున బాధాకరమైన శిక్ష వచ్చి పడుతుందని నేను భయపడుతున్నాను. సమాధానంగా అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు, మా దృష్టిలో నీవు కేవలం మా వంటి ఒక మానవుడు తప్ప మరేమీ కావు. అదీగాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించటాన్ని మేము చూస్తూనే ఉన్నాము. ఏ విషయంలో కూడా మీరు మాకంటే మెరుగుగా ఉన్నట్లు మాకు కనిపించదు. పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, కొంచెం ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే, తరువాత ఆయన నాకు ఒక ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగజేస్తే, కానీ అది మీకు కనిపించకపోతే, మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా, మేము దానిని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలము? నా జాతి సోదరులారా, ఈ పనికి నేను మీ నుండి ధనమేమీ కోరటం లేదు. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది అల్లా బాధ్యత. నా మాటను విశ్వసించిన వారిని నేను గెంటివెయ్యలేను. స్వయంగా వారే తమ ప్రభువు సన్నిధానానికి వెళ్ళనున్నారు. అయితే నేను చూస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలారా, ఒకవేళ నేను వారిని తరిమేస్తే అల్లా శిక్ష నుండి నన్ను రక్షించటానికి ఎవడు వస్తాడు? మీకు ఈ చిన్న విషయం కూడా అర్థం కాదా? నా వద్ద అల్లా నిధులున్నాయని నేను మీతో చెప్పటం లేదే. నాకు అగోచర జ్ఞానం ఉందని కూడా అనటం లేదే. నేను దైవదూతనని కూడా ప్రకటించలేదు కదా. మీ కళ్ళు అసహ్యతతో చూస్తున్న వారికి అల్లా ఏ శుభాన్ని ఇవ్వలేదని కూడా నేను అనలేదు. వారి మనస్సులలో ఏమి ఉన్నదో అల్లాకే బాగా తెలుసు. ఒకవేళ అలా అంటే నేను దుర్మార్గుడనే. చివరకు వారు ఇలా అన్నారు,
నూహ్ అలైహిస్సలాం, నీవు మాతో వాదించావు, ఎన్నోసార్లు వాదించావు. ఇక చాలు, నీవు గనక సత్యవంతుడవే అయితే ఆ శిక్షను తీసుకురా. దానిని గురించి నీవు మమ్మల్ని బెదిరిస్తున్నావు. నూహ్ అలైహిస్సలాం ఇలా జవాబు పలికాడు, దానిని అల్లాయే తీసుకువస్తాడు. ఆయన గనక కోరితే. దానిని నిరోధించే సామర్థ్యం మీకు లేదు. అల్లాయే మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయోభిలాష మీకు ఏ లాభాన్ని చేకూర్చలేదు. ఆయనే మీ ప్రభువు. ఆయన వైపునకే మీరు మరలవలసి ఉన్నది. ప్రవక్త, ఇదంతా స్వయంగా అతనే కల్పించాడని వారు అంటున్నారా? వారికి ఇలా చెప్పు, ఒకవేళ నేనే స్వయంగా దీనిని కల్పించి ఉన్నట్లయితే ఆ నేరము యొక్క బాధ్యత నాపై ఉన్నది. మీరు చేస్తూ ఉన్న నేరం బాధ్యతతో నాకు ఏ సంబంధము లేదు. నూహు అలైహిస్సలాంకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది, నీ జాతిలో విశ్వసించేవారు ఇదివరకే విశ్వసించారు. ఇక కొత్తగా విశ్వసించే వారెవరూ లేరు. వారి అకృత్యాలకు బాధపడటం మానుకో. మా పర్యవేక్షణలో మా వహీకి అనుగుణంగా ఒక పడవను తయారు చెయ్యి. చూడు, దుర్మార్గం చేసిన వారిని గురించి నాకు సిఫారసు చెయ్యకు. వారందరూ ఇప్పుడు మునిగిపోయేవారే. నూహు అలైహిస్సలాం పడవను తయారు చేస్తున్నాడు. అతని జాతి సర్దారులలో అతని వైపుగా పోయే ప్రతివాడు అతనిని ఎగతాళి చేసేవాడు. అతను ఇలా అన్నాడు, మీరు గనక మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతున్నాము. అతి త్వరలోనే స్వయంగా మీకే తెలుస్తుంది. అవమానం పాలు చేసే శిక్ష ఎవరిపై పడుతుందో, తొలగించినా తొలగని ఆపద ఎవరిపై విరుచుకుపడుతుందో. చివరకు మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు పొయ్యి పొంగింది. అప్పుడు మేము ఇలా అన్నాము, ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలో ఎక్కించు. నీ ఇంటివారిని కూడా, ఇదివరకే సూచింపబడిన వ్యక్తులు తప్ప, ఇందులో ఎక్కించు. ఇంకా విశ్వాసులను కూడా ఎక్కించుకో. నూహు అలైహిస్సలాంతో పాటు విశ్వసించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. నూహు అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఇందులో ఎక్కండి. అల్లా పేరుతోనే దాని పయనం కూడా దాని ఆగటం కూడా. నా ప్రభువు క్షమించేవాడు కనుకరించేవాడును. పడవ వారిని తీసుకుని తరలిపోయింది. ఒక్కొక్క కెరటం పర్వతం మాదిరిగా లేస్తూ ఉంది. నూహు అలైహిస్సలాం కుమారుడు చాలా దూరాన ఉన్నాడు. నూహు అలైహిస్సలాం ఎలుగెత్తి పిలిచాడు, బాబూ, మాతో పాటు ఎక్కేయ్, అవిశ్వాసులతో ఉండకు. అతడు తిరిగి సమాధానం పలికాడు, నేను ఇప్పుడే ఒక కొండపైకి ఎక్కుతాను. అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది. నూహు అలైహిస్సలాం ఇలా అన్నాడు, అల్లా తీర్పు నుండి ఈనాడు రక్షించే వస్తువు ఏదీ లేదు. అల్లాయే ఎవరినైనా కరుణిస్తే తప్ప. ఇంతలోనే ఒక కెరటం వారిద్దరికి మధ్యగా వచ్చింది. అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసిపోయాడు. ఆజ్ఞ జారీ అయ్యింది, భూమి నీ నీళ్లన్నీ మింగివెయ్యి, ఆకాశమా కురవటం మానివెయ్యి. అప్పుడు నీరు భూమిలో ఇంకిపోయింది. తీర్పు జరిగిపోయింది. పడవ జూదీపై ఆగిపోయింది. దుర్మార్గుల జాతి తొలగిపోయింది అని చెప్పబడింది. నూహు అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు, ప్రభూ, నా కుమారుడు నా కుటుంబంలోనివాడు. నీ వాగ్దానం నిజమైనటువంటిది. నీవు పాలకులలోకెల్లా గొప్పవాడవు, ఉత్తముడవు. సమాధానంగా ఇలా అనబడింది, నూహు, అతడు నీ కుటుంబంలోనివాడు కాదు. అతడు ఒక చెడిపోయిన పని. కనుక ఏ విషయం యొక్క యథార్థం నీకు తెలియదో ఆ విషయం గురించి నన్ను వేడుకోకు. నిన్ను నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోకు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను. నూహు అలైహిస్సలాం వెంటనే ఇలా విన్నవించుకున్నారు, నా ప్రభూ, నాకు తెలియని దానిని గురించి నిన్ను అడగటం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. నీవు గనుక నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను. ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది. నూహు, దిగిపో. నీపై, నీతో పాటు ఉన్న వర్గాలపై మా తరపు నుండి శాంతి శుభాలు కలుగుగాక. కొన్ని వర్గాలకు మేము కొంతకాలం వరకు జీవన సామాగ్రిని ప్రసాదిస్తాము. తరువాత మా తరపు నుండి వ్యధాభరితమైన శిక్ష వారిపై పడుతుంది. ప్రవక్త, ఇవి అగోచర సమాచారములు. వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. ఇంతకు పూర్వం నీవు గాని నీ జాతివారు గాని వాటిని ఎరుగరు. కనుక ఓర్పు వహించు. ఫలితం భయభక్తులు గల వారినే వరిస్తుంది. ఆద్ జాతి వైపునకు మేము వారి సోదరుడైన హూద్ అలైహిస్సలాంను పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు.
మీరు సృష్టించినటువంటిది కేవలం అబద్ధమే. నా జాతి సోదరులారా, ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం నన్ను సృష్టించిన వాని బాధ్యత. మీరు తెలివిని ఏమాత్రం ఉపయోగించరా? నా జాతి ప్రజలారా, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీకై ఆకాశ ద్వారాలను తెరిచేస్తాడు. ఇప్పుడు మీకున్న శక్తిని మరింత శక్తి ఇచ్చి పెంచుతాడు. దోషులై ఆరాధనకు విముఖులు కాకండి. వారు ఇలా జవాబు చెప్పారు: హూద్ అలైహిస్సలాం, నీవు మా వద్దకు స్పష్టమైన ఏ సాక్ష్యాన్ని తీసుకురాలేదు. నీవు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు. నీపై మా ఆరాధ్య దైవాలలో ఎవరి దెబ్బ అయినా పడిందని మేము అనుకుంటున్నాము. హూద్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: నేను అల్లాహను సాక్షిగా నిలబెడుతున్నాను. మీరు కూడా సాక్షులుగా ఉండండి. అల్లాతో పాటు మీరు ఇతరులను దైవత్వంలో భాగస్వాములుగా చేసిన విషయంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు అనేదానికి. మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా చేయవలసినదంతా చెయ్యండి. ఏ విధమైన లోటు రానివ్వకండి. నాకు కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వకండి. నా నమ్మకం అల్లా మీదనే. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఏ ప్రాణి జుట్టు అయినా ఆయన చేతులలో లేకుండా లేదు. నిశ్చయంగా నా ప్రభువు మార్గమే సరియైన మార్గం. మీరు గనక మీ ముఖాలను తిప్పుకోదలిస్తే తిప్పుకోండి. ఏ సందేశంతో నేను మీ వద్దకు పంపబడ్డానో ఆ సందేశాన్ని నేను మీకు అందజేశాను. ఇక నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని ప్రభవింపచేస్తాడు. ఆయనకు మీరు ఏ మాత్రం హాని చెయ్యలేరు. నిశ్చయంగా నా ప్రభువు ప్రతి వస్తువును కనిపెట్టి ఉంటాడు. తరువాత మా ఆజ్ఞ వచ్చేసింది. మేము మా కారుణ్యం ద్వారా హూద్ అలైహిస్సలాంకు అతనితో పాటు విశ్వసించిన ప్రజలకు విముక్తిని ప్రసాదించాము. ఒక కఠిన శిక్ష నుండి వారిని రక్షించాము. వీరే ఆద్ జాతివారు. వారు తమ ప్రభువు ఆయాతులను తిరస్కరించారు. ఆయన పంపిన ప్రవక్తల మాటలను వారు పాటించలేదు. అధికారం కల నిరంకుశుడైన ప్రతి సత్య విరోధికి విధేయత చూపారు. చివరకు ఈ లోకంలో కూడా వారిపై శాపం పడింది. ప్రళయం నాడు కూడా పడుతుంది. విను, ఆద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. విను, ఆద్, హూద్ జాతుల ప్రజలు దూరంగా విసిరివేయబడ్డారు. సమూద్ జాతి వద్దకు మేము వారి సోదరుడైన సాలెహ్ అలైహిస్సలాంను పంపాము. అతను ఇలా హితోపదేశం చేశాడు: నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఇక్కడ మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు. వారు ఇలా అన్నారు: సాలెహ్, నిన్నటి వరకు మా మధ్య ఉన్న నీ మీద మేము పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నాము. మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్లను పూజించకుండా మమ్మల్ని ఆపదలుచుకున్నావా? నీవు ఏ మార్గం వైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో ఆ మార్గాన్ని గురించి మాకు పెద్ద అనుమానం ఉన్నది. అది మమ్మల్ని కలతకు గురిచేసింది. సాలెహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: నా జాతి సోదరులారా, కొంచెం ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, ఇంకా ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉంటే, ఆ తరువాత ఒకవేళ నేను అల్లాకు అవిధేయత చూపితే ఆయన పట్టు నుండి నన్ను ఎవడు రక్షిస్తాడు? మీరు నాకు ఏ విధంగా ఉపయోగపడతారు? నన్ను ఇంకా నష్టంలోనికి నెట్టటానికి తప్ప. నా జాతి ప్రజలారా, చూడండి, అల్లా యొక్క ఈ ఒంటె మీకు ఒక నిదర్శనంగా ఉంది. దానిని అల్లా భూమిపై మేయటానికి స్వేచ్ఛగా వదిలిపెట్టండి. దాని జోలికి ఏమాత్రం పోకండి. ఒకవేళ అలా చేస్తే దైవశిక్ష మీపై పడటానికి ఎంతోసేపు పట్టదు. కానీ వారు ఒంటెను చంపివేశారు. అప్పుడు సాలెహ్ అలైహిస్సలాం వారిని ఇలా హెచ్చరించాడు: ఇంకా 3 రోజులు మాత్రం మీరు మీ ఇళ్లల్లో హాయిగా గడపండి. ఈ గడువు అబద్ధం కాబోదు. చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో సాలెహ్ అలైహిస్సలాంను అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము.
ఆ దినపు పరాభవం నుండి వారిని కాపాడాము. నిస్సంశయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిమంతుడు, ప్రాబల్యం కలవాడును. ఇక దుర్మార్గానికి పాల్పడినవారు, వారిపై ఒక పెద్ద ప్రేలుడు విరుచుకుపడింది. అప్పుడు వారు తమ గృహాలలో చలనము చైతన్యము లేకుండా పడిపోయారు. అసలు వారు ఎప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. విను, సమూజ్జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. విను, సమూజ్జాతి వారు దూరంగా విసిరివేయబడ్డారు. చూడు, ఇబ్రాహీం అలెహిస్సలాం వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. మీకు సలాం అని వారు అన్నారు. మీకు సలాం అని ఇబ్రాహీం అలెహిస్సలాం బదులు పలికాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఇబ్రాహీం అలెహిస్సలాం వేపిన ఆవుదూడను వారి ఆతిథ్యానికి తీసుకుని వచ్చాడు. కానీ వారి చేతులు భోజనం మీదకు పోకుండా ఉండటాన్ని చూసి ఆయన వారిని శంకించాడు. మనసులో వారంటే భయపడసాగాడు. వారు ఇలా అన్నారు: భయపడకు, మేము లూత్ జాతి వైపునకు పంపబడ్డాము. ఇబ్రాహీము భార్య కూడా అక్కడ నిలబడి ఉన్నది. ఆమె ఇది విని నవ్వింది. అప్పుడు మేము ఆమెకు ఇస్హాక్ శుభవార్తను, ఇస్హాక్ తరువాత యాకూబ్ శుభవార్తను అందజేశాము. ఆమె ఇలా అన్నది: అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇప్పుడా పిల్లలు పుట్టేది? నేను ముసలిదాన్నే, నా భర్త కూడా ముసలివారే. ఇది చాలా విచిత్రమైన విషయం. దైవదూతలు ఇలా అన్నారు: అల్లాహ్ ఆజ్ఞ పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీము కుటుంబ సభ్యులారా, అల్లాహ్ కారుణ్యము, ఆయన శుభాశీస్సులు మీపై ఉన్నాయి. నిశ్చయంగా అల్లాహ్ స్తోత్రానికి ఎంతో అర్హుడు, మహాఘనత కలవాడు. తరువాత ఇబ్రాహీం అలెహిస్సలాం యొక్క భయం తొలగిపోయినప్పుడు, సంతానం శుభవార్త వల్ల అతని మనసు ఆనందపడినప్పుడు, అతను లూత్ జాతివారి వ్యవహారం గురించి నాతో పోట్లాడసాగాడు. యథార్థంగా ఇబ్రాహీము సహనశీలుడు, మృదు హృదయుడు అయిన మనిషి. అన్ని పరిస్థితులలోనూ మా వైపునకు మరలేవాడు. చివరకు మా దూతలు అతనితో అన్నారు: ఇబ్రాహీము, దీన్ని మానుకో. నీ ప్రభువు ఆజ్ఞ ప్రకటించబడింది. ఇక వారిపై ఆ శిక్ష వచ్చి పడటం తథ్యం. అది ఎవరు మరలించినా మరలదు. మా దూతలు లూత్ అలెహిస్సలాం వద్దకు వచ్చినప్పుడు వారి రాకకు అతను చాలా భయపడ్డాడు. అతని హృదయం కృంగిపోయింది. ఈరోజు పెద్ద ఆపద రోజు అని అతను అనసాగాడు. ఈ అతిథులు రాగానే అతని జాతి ప్రజలు అప్రయత్నంగా అతని ఇంటి వైపునకు పరిగెత్తారు. మొదట నుండి వారు ఇటువంటి నీచపు పనులకే అలవాటు పడ్డవారు. లూత్ అలెహిస్సలాం వారితో ఇలా అన్నాడు: సోదరులారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. వీరు మీకు ఎక్కువ పరిశుద్ధులు అయినవారు. కొంచెమన్నా దేవునికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చెయ్యకండి. మీలో ఒక్కడైనా మంచివాడు లేడా? వారు ఇలా సమాధానం చెప్పారు: నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా. అసలు మేము కోరేది ఏమిటో కూడా నీకు తెలుసు. లూత్ అలెహిస్సలాం ఇలా అన్నాడు: మీకు బుద్ధి చెప్పే బలం నాకు ఉంటే ఎంత బాగుండేది. లేదా శరణు పొందటానికైనా ఏదైనా పటిష్టమైన ఆధారం అయినా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూతలు అతనితో ఇలా అన్నారు: లూత్ అలెహిస్సలాం, మేము నీ ప్రభువు పంపిన దూతలము. వారు నీకు ఏమాత్రం కీడు చెయ్యలేరు. కనుక కొంత రాత్రి ఉండగానే నీవు నీ ఇంటివారిని తీసుకుని బయలుదేరు. చూడు, మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ నీ భార్య నీతో రాకూడదు. ఎందుకంటే వారికి ఏది జరగనున్నదో అదే ఆమెకు జరుగుతుంది. వారి వినాశానికి ఉదయ సమయం నిర్ణయం అయింది. ఉదయం కావటానికి ఇంకెంత ఆలస్యముందని. తరువాత మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము ఆ పట్టణాన్ని తల్లక్రిందులు చేసేశాము. దానిమీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళు ఎడతెగకుండా కురిపించాము. వాటిలోని ప్రతి రాయికి గుర్తు నీ ప్రభువు వద్ద వేయబడింది. ఈ శిక్ష దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు. మదియాన్ ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన షోయబ్ అలెహిస్సలాంను పంపాము. అతను ఇలా అన్నాడు: నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు ఎవడూ లేడు. కొలుచుటలో తూచుటలో తక్కువ చెయ్యకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచి స్థితిలో చూస్తున్నాను. కానీ రేపు మీపైకి ఒక దినం రానున్నది అని, దాని శిక్ష మీ అందరినీ చుట్టుముట్టుతుంది అని నేను భయపడుతున్నాను. నా జాతి సోదరులారా, ఖచ్చితంగా, న్యాయంగా, పూర్తిగా కొలవండి, తూచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి. భూమిపై సంక్షోభాన్ని వ్యాపింపచేస్తూ తిరగకండి.
అల్లా ప్రసాదించిన మిగులే అందరికీ న్యాయంగా ఇచ్చిన తరువాత మిగిలినది మీకు మేలైనది, మీరు విశ్వాసులే అయితే. ఏమైనప్పటికీ నేను మీపై కావలివాణ్ణి మట్టుకు కాను. వారు ఇలా సమాధానం చెప్పారు, షోయబ్, మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళందరినీ మేము వదిలిపెట్టాలని, లేదా మా ధనాన్ని మా ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అధికారం మాకు ఉండకూడదని నీకు నీ నమాజు నేర్పుతున్నదా? ఇక ఉదాత్త హృదయుడవు, రుజువర్తనుడవు కేవలం నీవు ఒక్కడివే మిగిలిపోయావు. షోయబ్ అలెహిస్సలాం ఇలా అన్నాడు, సోదరులారా, స్వయంగా మీరే ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, తరువాత ఆయన నాకు తన వద్ద నుండి మంచి ఉపాధిని కూడా ప్రసాదిస్తే, దాని తరువాత నేను మీ భ్రష్ట మార్గాలలో, మీ అక్రమ కార్యాలలో మీతో కలిసి ఎలా ఉండగలుగుతాను? ఏ విషయాల నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేనే స్వయంగా చేయటాన్ని నేను సుతరామూ ఇష్టపడను. నేను మాత్రం నా శక్తి మేరకు మిమ్మల్ని సంస్కరించదలుచుకున్నాను. నేను చెయ్యదలుచుకున్న ఇదంతా పూర్తిగా అల్లా సహాయంపైనే ఆధారపడి ఉంది. ఆయననే నేను నమ్ముకున్నాను. ప్రతి వ్యవహారంలో ఆయన వైపునకే మరలుతాను. నా జాతి సోదరులారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి చివరకు నూహు అలెహిస్సలాం జాతిపై, లేదా హూద్ అలెహిస్సలాం జాతిపై, లేదా సాలే అలెహిస్సలాం జాతిపై పడిన శిక్షయే మీపై కూడా పడే వరకు తీసుకొని పోదు కదా. లూత్ అలెహిస్సలాం జాతివారు మీకు ఎంతో దూరంలో కూడా లేరు. చూడండి, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిస్సందేహంగా నా ప్రభువు కారుణ్యమూర్తి, తన సృష్టిని ప్రేమిస్తాడు. వారు ఇలా బదులు చెప్పారు, షోయబ్, నీవు చెప్పే చాలా విషయాలు మాకు అర్థమే కావు. మేము చూస్తూ ఉన్నాము, నీవు మాలో ఒక దుర్బలుడవు. నీ వంశం వారే గనక లేకుండా ఉంటే మేము నిన్ను ఎప్పుడో రాళ్లతో కొట్టి చంపి ఉండేవాళ్లం. మాపై ఆధిక్యం పొందగలిగే అంత శక్తి నీకు లేదు. షోయబ్ అలెహిస్సలాం ఇలా అన్నాడు, సోదరులారా, మా వంశం వారు మీపై అల్లా కంటే ఎక్కువ ఆధిక్యం కలవారా? మీరు మా వంశం వారికి భయపడ్డారు కానీ అల్లాను మాత్రం పూర్తిగా వెనక్కు నెట్టేశారు. తెలుసుకోండి, మీరు చేస్తున్నదంతా అల్లా శక్తి పరిధికి అతీతంగా లేదు. నా జాతి జనులారా, మీరు మీ విధానం ప్రకారం పనిచేస్తూ పోండి, నేను నా విధానం ప్రకారం పనిచేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది అవమానభరితమైన శిక్ష ఎవరిపై పడుతుందో. అసత్యవాది ఎవడో మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తాను. చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో షోయబ్ అలెహిస్సలాంను, అతని తోటి విశ్వాసులను రక్షించాము. దుర్మార్గం చేసిన వారిపై ఒక తీవ్రమైన ప్రేలుడు విరుచుకుపడింది. వారు తమ నివాసాలలో చలనము చైతన్యము లేకుండా పడిపోయారు. అక్కడ వారు ఎప్పుడూ నివసించి ఉండలేదన్నట్లుగా. విను, సమూద్ జాతి వారు విసిరివేయబడినట్లు మద్యన్ వారు కూడా దూరంగా విసిరివేయబడ్డారు. ఇంకా మేము మూసా అలెహిస్సలాంను మా సూచనలతో, స్పష్టమైన నియామకపు ఉత్తర్వుతో ఫిరౌను వద్దకు, అతని రాజ్యాధికారుల వద్దకు పంపాము. కానీ వారు ఫిరౌను ఆజ్ఞను అనుసరించారు. వాస్తవానికి ఫిరౌను ఆజ్ఞ న్యాయమైనది కాదు. ప్రళయం నాడు అతడు తన జాతివారికి ముందు ముందు ఉంటాడు. తన నాయకత్వంలో వారిని నరకం వైపునకు తీసుకుపోతాడు. ఎవరైనా చేరటానికి అది ఎంత నికృష్టమైన గమ్యస్థానం! ప్రపంచంలో కూడా వారిపై శాపం పడింది. ప్రళయం నాడు కూడా పడుతుంది. ఎవరికైనా దొరికే ఈ ప్రతిఫలం ఎంత చెడ్డది! ఇవి కొన్ని పట్టణాల గాథలు. వాటిని మేము నీకు వినిపిస్తున్నాము. ఈ పట్టణాలలో కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి, కొన్ని పంట పొలాలు మాదిరిగా కొయ్యబడ్డాయి. మేము వారికి అన్యాయం చెయ్యలేదు. వారు తమను తామే ఆపదలకు గురిచేసుకున్నారు. అల్లా ఆజ్ఞ వచ్చేసినప్పుడు అల్లాను వదిలి వారు ప్రార్థిస్తూ వచ్చిన దేవుళ్ళు వారికి ఏ విధంగానూ సాయపడలేదు. ఆ దేవుళ్ళు వారికి వినాశం, విధ్వంసం తప్ప ఏ ప్రయోజనాన్ని సమకూర్చలేదు. నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది, బహు బాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికి ఇందులో ఒక సూచన ఉంది. అది సర్వమానవులు సమావేశమయ్యే రోజు.
ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ల ముందే జరుగుతుంది. మేము దానిని తీసుకురావటంలో అంత ఎక్కువ ఆలస్యం ఏమీ చేయటం లేదు. దాని నిమిత్తం ఒక గడువు నిర్ణయమై ఉంది. అది వచ్చినప్పుడు నోరెత్తటానికి ఎవరికీ గుండెలు ఉండవు. దేవుని అనుమతితో ఏమైనా మనవి చేసుకోవటం తప్ప. ఆ రోజున దురదృష్టవంతులు కొందరు ఉంటారు, అదృష్టవంతులు కొందరు ఉంటారు. అభాగ్యులైన వారు నరకానికి పోతారు. అక్కడి తీవ్రమైన వేడి దప్పికల వల్ల వారు రొప్పుతూ రోజుతూ ఉంటారు. అదే స్థితిలో వారు కలకాలం ఉంటారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు. నీ ప్రభువు మరొకటి తలిస్తే తప్ప. నిస్సందేహంగా నీ ప్రభువు తాను కోరినది చెయ్యటానికి సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు. ఇక అదృష్టవంతులుగా తేలిన వారు స్వర్గానికి పోతారు. అక్కడ శాశ్వతంగా ఉంటారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు. నీ ప్రభువు మరొకటి తలిస్తే తప్ప ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహం వారికి లభిస్తుంది. కనుక ప్రవక్త, వారు ఆరాధిస్తున్న దేవుళ్లను గురించి నీవు ఏ సందేహానికి గురికాకు. పూర్వం వారి తాత ముత్తాతలు చేసినట్లుగానే వారు కూడా అంధులై పూజా పురస్కారాలు చేసుకుంటూ పోతున్నారు. మేము వారికి ఇవ్వవలసిన దానిని వారికి పూర్తిగా ఇస్తాము, ఎలాంటి తగ్గింపు లేకుండా. మేము ఇదివరకు మూసా అలెహిస్సలాంకు కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము. దాని విషయంలో కూడా విభేదించటం జరిగింది. ఇప్పుడు నీకు ఇవ్వబడిన ఈ గ్రంథం విషయంలో విభేదించటం జరుగుతున్నట్లుగా నీ ప్రభువు తరపు నుండి ఒక విషయం ముందే గనక నిర్ణయింపబడి ఉండకపోతే ఈ విభేదించేవారి విషయంలో ఎప్పుడో తీర్పు జరిగి ఉండేది. వారు దీని విషయంలో సంశయానికి అయోమయానికి గురి అయ్యారు అనేది యథార్థం. నీ ప్రభువు వారికి వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అనేది కూడా యథార్థమే. నిశ్చయంగా ఆయన వారి అన్ని చేష్టలను ఎరిగినవాడు. కనుక ప్రవక్త, నీవు అవిశ్వాసం తిరుగుబాటుల నుండి విశ్వాసం విధేయతల వైపునకు మరలి వచ్చిన నీ సహచరులు నీకు ఆజ్ఞాపించిన విధంగా రుజుమార్గంపై స్థిరంగా ఉండండి. దైవదాస్యపు హద్దులను అతిక్రమించకండి. మీరు చేస్తున్న దానిని మీ ప్రభువు కనిపెట్టి ఉంటాడు. ఈ దుర్మార్గుల వైపునకు కొంచెమైనా మొగ్గకండి. ఒకవేళ మొగ్గినట్లయితే నరకంలో చిక్కుకుపోతారు. మిమ్మల్ని దేవుడి నుండి కాపాడగల సహాయకుడు, సంరక్షకుడు ఎవడూ మీకు దొరకడు. ఎక్కడి నుండి మీకు సహాయం లభించదు. చూడు, నమాజును స్థాపించు. పగటి యొక్క 2 సరిహద్దు సమయాలలోనూ కొంత రాత్రి గడిచిన తరువాతను. వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాను జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక జ్ఞాపిక. ఓర్మి కలిగి ఉండు. అల్లా మంచి చేసే వారి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చెయ్యడు. నీకు ముందు గతించిన జాతులలో ప్రజలను భూమిపై కల్లోలాన్ని రేకెత్తించకుండా నిరోధించే సజ్జనులు ఎందుకు లేరు? ఒకవేళ అటువంటి వారు ఉండినా వారు చాలా కొద్దిమంది మాత్రమే. వారిని మేము ఆ జాతుల బారి నుండి రక్షించాము. దుర్మార్గులు ఐహిక సుఖాల వెంటనే పడ్డారు. ఆ సుఖ సాధనాలు వారికి పుష్కలంగా ఇవ్వబడ్డాయి. వారు దోషులే అయిపోయారు. నీ ప్రభువు పట్టణాలను అన్యాయంగా నాశనం చేసేవాడు ఎంత మాత్రం కాదు. వాటి ప్రజలు సంస్కరణా కార్యాలు చేసేవారైనప్పటికీ నీ ప్రభువు సంకల్పిస్తే సర్వమానవులను నిస్సందేహంగా ఒకే వర్గంగా చెయ్యగలిగేవాడే. కాని ఇప్పుడు వారు విభిన్న మార్గాలలోనే నడుస్తారు. కేవలం నీ ప్రభువు కరుణకు నోచుకున్నవారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకే, అంటే ఎంపిక ఆచరణల స్వాతంత్ర్యాన్నిచ్చి పరీక్షించే నిమిత్తమే సృష్టించాడు. నేను నరకాన్ని జిన్నాతులతో మానవులతో నింపుతాను అని నీ ప్రభువు అన్న మాట నెరవేరింది. ప్రవక్త, మేము నీకు వినిపిస్తున్న ఈ ప్రవక్తల గాథల ద్వారా నీ హృదయాన్ని శక్తిమంతం చేస్తున్నాము. వాటి ద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది. విశ్వాసులకు హితవు జాగృతి పొందే భాగ్యం కలిగింది. పోతే ఇక అవిశ్వాసులు, వారితో ఇలా అను: మీరు మీ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి, మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము. ముగింపు కొరకు మీరు వేచి చూడండి, మేము వేచి ఉంటాము. ఆకాశాలలో భూమిలో దాగి ఉన్నదంతా అల్లా అధీనంలో ఉన్నది. అన్ని విషయాలు ఆయన వైపునకే మరలింపబడతాయి. కనుక ప్రవక్త,
నీవు ఆయననే సేవించు, ఆయననే నమ్ముకో. మీరు చేస్తున్నదంతా నీ ప్రభువుకు తెలియకుండా లేదు. అల్హమ్దులిల్లా. సూరహ్ హూద్ యొక్క తెలుగు అనువాదం పూర్తి అయినది. యా అల్లాహ్, మా అందరికీ ఇహపర లోకాలలో మేలును కలుగచెయ్యి, నరకాగ్ని నుంచి మమ్మల్ని కాపాడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.